ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. ఈ ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఏంటో తెలుసా సార్? హర్షద్ మెహతా స్కామేగా. పిల్లలకి టీ ఇవ్వకపోవడం. అదేమనంటే టీ తాగితే చదువురాదంటారు. ఏరా నువ్వు టీ తాగడం అందరికి తెలియాలా? నార్మల్గా తాగలేవా? నీ ప్రాబ్లం ఏంటి? టీ తాగుతున్నందుక లేదా ఎంజాయ్ చేస్తూ టీ తాగినందుక? నువ్వు ఫస్ట్ ఆ టీ తాగడం ఆపు. అన్నా దీని మించి పెద్దది దొరకలేదురా. ఇద్దేనికన్నా చాయ్కి రా. చాయ్కా? ఒకళ్ళ దారిలో చాయ్ అయిపోతే? దారిలో చాయ్ అయిపోతే. ఏంటి ఇంత లేటు? ఎక్కడికి వెళ్ళారు? కాంపౌండ్ ఎన్నిసార్లు పిలవండి మిమ్మల్ని? సారీ డాక్టర్, వెయిట్ చేసి బోర్ కొట్టి పక్కెళ్ళి టీ తాగేసి వచ్చాను. ఓ, ఇంతకీ రిపోర్ట్స్లో ఏమొచ్చాయి సార్? మీ బాడీలో పాలిఫెనల్స్, విటమిన్ ఏ, B2, C, D ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేస్తారా డాక్టర్? రవి నీ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే ఇదేదో అడిక్షన్ సిమ్టమ్స్ లా ఉన్నాయి. నీకేమైనా అడిక్షన్ ఉందా? అడిక్షన్ మందా అంటే లివర్ బానే ఉంది. పోనీ సిగరెట్స్ అంటే లంగ్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయి. మరి అబ్నార్మల్గా ఏముంది? అబ్నార్మల్గా ఈ హాస్పిటల్లో టీ టేస్ట్ ఉంటుంది. చే పాలిఫెనల్స్, టీ. నీ అడిక్షన్ టీయా? ఇట్స్ ఓకే, మానిపించేద్దాం. నో, ఒక గంట ఊపిరి పీల్చకుండా ఉండమంటారా? ప్రయత్నిస్తా. ఒక వారం ఆనందం తినకుండా ఉండమంటారా? ట్రై చేస్తా. అంతేగాని టీ మానేమని మాత్రం చెప్పకండి సార్. ఐ కాంట్. టీ తాగే వాళ్ళని చూశాను, తాగని వాళ్ళని చూశాను. కానీ టీ తాగొద్దంటే ఇంత తేడాగా బిహేవ్ చేసే వాళ్ళని నేనైతే ఎప్పుడు చూడలా. ఇంతకీ నీకు టీ ఎప్పటి నుంచి అలవాటైంది? అంటే అది మిల్క్ తాగుతావా? చిచ్చి, నాకు పాలొద్దు. బూస్ట్, బోర్న్విటా? మమ్మీ నాకు టీ వచ్చు కదా మమ్మీ. టీ పిల్లలకి కాదు పెద్దవాళ్ళకే. అది తాగితే చదువు రాదురా. ప్లీజ్ మమ్మీ, ఒక్కసారి మమ్మీ. సరే ఆగు, తెస్తా. ఇదిగో తీసుకో. నచ్చిందా? ఈ ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఏంటో తెలుసా సార్? హర్షద్ మెహతా స్కామేగా. పిల్లలకి టీ ఇవ్వకపోవడం. అదేమనంటే టీ తాగితే చదువురాదంటారు. ఇప్పుడు రాత్రిపూట పిల్లలు చదువుకునేటప్పుడు ఎగ్జామ్ ముందు గోరువెచ్చని పాలు తాగితే నిద్ర ఆగుతుందా అండి? అదే వేడి టీ ఇచ్చామనుకో నిద్ర ఆగుతుంది. ఈ రకంగా టీ వల్ల చదువు వచ్చినట్టే కదండి. అబ్బో, ఇలాంటి ఎర్ర తెలియదు టీ తాగుతానే వస్తున్నావు. మరి ఆ తర్వాత మా కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ టీ ప్లస్ సిగరెట్ కొట్టేవాళ్ళు. నేను టీ ప్లస్ బిస్కెట్ కొట్టేవాడిని. సిగరెట్స్ కంటే చాలా బెటరేలే. ఇంతకీ నువ్వు రోజుకి ఎన్ని కప్పులు టీ తాగుతావు? ఇలాంటి ప్లేస్లో కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటుంది. ఏంటిలు అదోలా వస్తున్నారు? ఇదేం తేడాగా ఉంది? ఏరా నువ్వు టీ తాగడం అందరికి తెలియాలా? నార్మల్గా తాగలేవా? నీ ప్రాబ్లం ఏంటి? టీ తాగుతున్నందుక లేదా ఎంజాయ్ చేస్తూ టీ తాగినందుక? నువ్వు ఫస్ట్ ఆ టీ తాగడం ఆపు. ఓకే. మేడం పిలిచారంట? కాదు, అరిచాను. ఎందుకని? నువ్వు తాగే టీ కోసం. ఇది ఎందుకులేండి, నేను ఆల్రెడీ ఎంగిల్ చేశాను. మీకోసం వేరే టీ ఆర్డర్ చేస్తాను. రవి, బీ సీరియస్. నేను టీ విషయంలో చాలా సీరియస్గానే ఉంటాను మేడం. అందుకే మీరు టీ అడిగినా ఇయ్యలేదు. ఆప్తావా? టీ తాగడమా? 1 minute మేడం, ఇచ్చేస్తాను. రవి, చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటి? టీ కోసమే ఇంతకుముందే స్టాఫ్ వచ్చి కంప్లైంట్ చేశారు. వాళ్ళకి లేకుండా టీ బ్యాగ్స్ మొత్తం నువ్వే వాడేస్తున్నావని. ఓహో, థ్యాంక్ యూ మేడం. నువ్వు థ్యాంక్ యూ చెప్పడానికి వాళ్ళు ఇచ్చింది కాంప్లిమెంట్ కాదు, కంప్లైంట్. టీ తాగడానికి కూడా కంప్లైంట్ చేయడం ఏంటండి? టీ తాగడం తప్పు కాదు, అది వేరే వాళ్ళకి లేకుండా తాగడమే తప్పు.
ఐ కాంట్ మేడం, అది నా బలహీనత. సరే, నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అవునా, ఏంటి మేడం? నీకు పర్ డే 10 టీ బ్యాగ్స్ లిమిట్ ఇస్తా. అంతకంటే ఒక్కటి ఎక్కువ తాగినా 50 రూపీస్ ఎక్స్ట్రా ఫైన్. ఏంటి, టీ బ్యాగ్ కి 50 రూపీసా? ఆ 50 రూపీస్తో నేను షేర్ ఆటోలో వెళ్ళి ఇరానీ కేఫ్ లో చాయ్ తాగి మళ్ళీ రావచ్చు తెలుసా? రే మొత్తం అన్ని పెట్టావా? పెట్టాను. ఓడమస్ పెట్టావా? పెట్టేసా. నెక్స్ట్ క్యాంపింగ్ టెంట్ పెట్టావా? పెట్టినా. ఇంతకీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించావా? ఫుల్ ట్యాంక్ చేయించా. అంత ఓకే, రవణేడు ఇంతకీ వచ్చేసాడు. అన్నా దీని మించి పెద్దది దొరకలేదురా. ఇదేనికన్నా చాయ్కి రా. చాయ్ కా? ఒకవేళ దారిలో చాయ్ అయిపోతే? దారిలో చాయ్ అయిపోతే పానీపూరి బాగుందిరా, కానీ వాడి ప్యాజ్ వేస్తుంటే ఇంకా బాగుండేది. ప్యాజ్ దేవుంది, పద. పానీపూరి తిన్న తర్వాత చాయ్ తాగితే ఉంటాది. పానీపూరి తర్వాత ఛాయా? ఆ, సూపర్ ఉంటది. నువ్వు రా చెప్తాను. నాకేం వద్దు బాబు, నువ్వు వెళ్ళు కావాలంటే. నువ్వు రా చెప్తాను. అంటే నువ్వు టీ కాకుండా వేరే ఏం తాగవా? మనం తాగేదే బెస్ట్ అయినప్పుడు ఇంకోటి ఎందుకు అలవాటు చేసుకుంటాం సార్? ఇప్పుడు నాకు సోర్ త్రోట్ ఉందనుకో, అల్లం చాయ్ తాగుతా. టేస్ట్ కోసం ఇలాచీ చాయ్ తాగుతా. అదే హెడ్ఏక్ వచ్చిందనుకో, మసాలా చాయ్ తాగుతా. మరి గ్రీన్ టీ? గ్రీన్ టీయా? చెచ్చే, ప్రతి వంశం పరుగు తీయడానికి ఒకడు ఉంటాడు సార్. ఈ టీ జాతి పరుగు తీయడానికే గ్రీన్ టీ వచ్చింది సార్. అవును, టేస్ట్ బాగోలేదు నిజంగానే. షార్ట్ నో గో. అదేంటి సార్, తాగేవాను కదా, ఎప్పుడో గంట ముందు తాగాను సార్. గంట ముందా? ఇదిగో, నేనంటే ఇక్కడ డ్యూటీలో ఉన్నాను, స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఏదో రిలాక్స్ అవ్వడానికి ఒక కప్పు తాగానంటే దానికి ఒక అర్థం ఉంది. నీకెందుకు? ఏంటి, వర్క్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు మీరు జస్ట్ 1 కప్ టీ మాత్రమే తాగుతారా? అవును. వెరీ బ్యాడ్. అంటే నీకు ఇంట్లో టీ అన్లిమిటెడా? తప్పుతుందా చెప్పండి. పాపం మీ ఆవిడ. సార్, నాకింకా పెళ్ళే కాలేదు సార్. ఏంటి, ఇంకా పెళ్లి కాలేదా? వై? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? రోజు టీ పెట్టే ఓపిక నాకు లేదురా. అయినా నీకు టీ పెట్టే బదులు అమీర్పేటలో పెట్టుంటే ఈ పాటికి నేను ఎక్కడో ఉండేదాన్ని. ఇంతకీ మీ సిస్టర్ ఎంతవరకు చదువుకుంది? బీటెక్ కంప్లీట్ చేసింది, ఇప్పుడు ఎంబీఏ కూడా చేస్తుంది. వావ్, సూపర్. అయితే తన హాబీస్? సింగింగ్ లో బెస్ట్, డాన్స్ లో కూడా బెస్ట్. అయితే ఇంకే వంట వార్పులు అవన్నీ? వంట వచ్చానా? మాస్టర్ చెఫ్ అండి. ఓహో, ఓ. సూపర్. రే, అమ్మాయి వస్తుందిరా చూడు. ఎలా ఉంది అమ్మాయి? తందూరి చాయ్లా కడక్కుంది. టీ. థ్యాంక్ యూ. చీ, ఏమేంద్రా? అంటే నాకు టీ పెట్టడం రాదు, కానీ కాఫీ అయితే బాగా చేస్తాను. బానే ఉంది కదరా. అంటే తాగడానికి ఏదైతే అని చెప్పండి. అయితే మీరు కూడా వేరే సంబంధం చూసుకోండి. ఆ? తాళి కట్టించుకోవడానికి ఎవరైతే ఏముంది చెప్పండి. పదా. అబ్బో, చాయ్ కోసం పెళ్లి చూపుల్లో అమ్మాయినే రిజెక్ట్ చేసేంత వరకు వెళ్ళావంటే నీ పిచ్చి ముదిరినట్టే. అందుకే కదా సార్, నేను ఛాయ్ కోసం అవతల వాళ్ళకి పెట్టే టార్చర్ తట్టుకోలేక నాకు ఛాయే దొరకకుండా చేశారు సార్. నా పిచ్చెక్కిపోతుంది సార్. ఈ అడిక్షన్ తగ్గేలాగా ఏమైనా మెడిసిన్ ఇవ్వండి సార్, కానీ టీ మాత్రం మానేయమని మాత్రం చెప్పకండి సార్ ప్లీజ్. నీ పిచ్చికి తగ్గ ప్రిస్క్రిప్షన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఏంటి, ఇదిగో ఈ మందు బ్రేక్ఫాస్ట్ కి ముందు ఒకసారి, ఓకే సార్. లంచ్ తర్వాత ఒకసారి, ఓకే సార్. డిన్నర్ తర్వాత ఒకసారి, అంతే. ఓకే సార్. రోజుకి 3 సార్లు మాత్రమే వేసుకో, Sure, అదే sir. సెట్ అవుతుంది. ఎక్కువ వేసుకోకు, సైడ్ ఎఫెక్ట్లు దారుణంగా ఉంటుంది. ఇది తీసుకో. థ్యాంక్ యూ సార్. హలో, ప్రిస్క్రిప్షన్ లో టాబ్లెట్స్ కాకుండా టీ డైలీ 3 టైమ్స్ తాగమని ఉంది సార్. నీ అడిక్షన్ కి సొల్యూషన్ కూడా నువ్వు బాగా ఇష్టంగా తాగే ఛాయే. కానీ ఏదైనా అతిగా చేస్తే ప్రమాదకరం. సో రోజుకి 3 సార్లు మాత్రమే తాగడం అలవాటు చేసుకో. ఓకే, హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. అప్పుడప్పుడు ఇలానే మీరు కూడా టీ తాగండి సార్. కాంపౌండర్, ఇందాక చాయ్ పంపే కదా, ఇప్పుడు పంపి ఫుల్ హెడేక్.